2026 సంవత్సరం ఆగస్టు నెల 4వ రాశి కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి చెప్పాలంటే అన్ని విధాలా చాలా బాగున్నదని చెప్పాలి. కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు. గురువు కూడా ఉచ్చలో ఉన్నాడు. గురువు కూడా చాలా బాగా ఉన్నాడు. అయితే రాహుకేతుల మధ్యలో గ్రహాలు పడ్డాయి. కానీ గ్రహాలు పూర్తిగా బాగాలేవు అని చెప్పాలి. కానీ ఒక శుభగ్రహ స్థానంలో గురువు కలిసి ఉండటం, తర్వాత చాలా మంచి జాతకం కర్కాటక రాశి. కానీ కర్కాటక రాశి పరిస్థితి బాగా ఆలోచిస్తే ఎట్లా ఉన్నది అంటే, గ్రహస్థితి బాగున్నా బాగుండకపోయినా కర్కాటక రాశి పూర్వజన్మ సుకృతం కలిగిన రాశి. దాన్ని ఎట్లాగో అని మనం ఆలోచిద్దాం. డబ్బులు ఖర్చు పెట్టకుండా ఏదో ఉప్పు కారమో వేసుకొని తిని నిల్వ చేస్తాడు ఒక్కోడు. ఒక్కోడంటాడు వాడు గడ్డి తింటాడురా అన్నం తిండి కడుపుకి, ఉన్న డబ్బులు దాచిపెట్టుకోవడం తప్పితే అసలు కడుపుకి తింటారా వీడు పచ్చి పెంట, వీడంత డబ్బులున్న దరిద్రుడా వీడంత అంటారు కొంతమంది. ఇది డబ్బులు లేని వాళ్ళు జలసా చేసేవాళ్ళు. మరి మా గురువుగారు చెప్పేవాడు, లేని త్యాగి కంటే ఉన్న మొండి చాలా గొప్పవాట. మొండికి పడి 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 చివరికి వాడేదో రోజు త్యాగం చేస్తాడు. ఆ త్యాగం చేసినప్పుడు చాలా మంచిగా ఉపయోగపడతాడు. ఒకరిని బాగా చదివించి పైకి తీసుకురావటానికి, ఒక దేవాలయం కట్టించడానికో, ఒక ధర్మసత్రం కట్టించడానికో, అట్లాంటి దానికి ఆ డబ్బు చాలా ఖర్చు పెడతాడు. అంటే ఉన్న మొండి కనీసం దేవుడి గుళ్ళో పోడు, దేవుడికి దండం పెట్టడు. మరి దేవాలయం పళ్ళల్లో రూపాయి వేడు, అడుక్కుండేవాడికి ముష్టి పెట్టడు. వీడు సంపాదిస్తూనే ఉంటాడు, మూట కడుతూనే ఉంటాడు. మరి ఉన్న మొండి, లేని త్యాగి. లేనివాడు త్యాగం చేస్తే ఏం లాభం? వాడంటాడు, నాకు గనక వాళ్ళలాగా ఉంటేనా ఎంతోమందికి అన్నం లేని వాళ్ళకి అన్నం పెట్టేవాడిని. ఈ ఉన్న మొండి ఎట్లా ఉంటాడు? తనతో సమానమైన ఆస్తిపరుడినే తన ఇంటికి భోజనాన్ని పిలుస్తాడు, ఎవడిని పిలవడు. వాడింట్లో ఏదైనా శుభకార్యం వేస్తే గొప్ప కోటీశ్వరులు చూసి పిలుస్తారు, వాడు బాగా చదివిస్తారు. ఎవరన్నా గొప్పవాళ్ళు పిలిస్తేనే పోతాడు, వాళ్ళకి డబ్బులు చదివిస్తాడు. కానీ అన్నం లేని వాడికి పూట అన్నం పెట్టడు. అటువంటి మొండితనం ఉంటుంది. మొండితనం కాదు, ధర్మం. ఎప్పుడు కూడా రోజుకు ₹1 చూద్దాం, నెల రోజులకి ₹30 అవుతుంది. మరి 30 రోజులకి ₹100 అవుతుంది. అసలుకు వడ్డీ, వడ్డీకి వడ్డీ పెరుగుతుంటుంది బ్యాంకులో వేస్తే. అట్లా జాగ్రత్త పడతారు వాళ్ళు. ఈ కర్కాటక రాశి చాలా విశేషమైన రాశి. నివురు గప్పిన నిప్పు అంటారు. నిప్పు ఎర్రగా కడకడలాడుతూ ఉంటుంది. కొంతకాలం పోయేటప్పటికల్లా నిప్పు కాలి కాలి పైన బూడిద వస్తుంది. ఈ బూడిద లోపల ఉన్న నిప్పు కనపడదు. నిప్పు ఎర్రగా ఉన్నప్పుడు కాలేసి తొక్కం. అది బూడిద వేసుకొని కాలేసి తొక్కామనుకో బాగా కాలిపోయి పెసరబద్దంత నిప్పున్నా సరే చల్లని కాలుతుంది. ఎందుకంటే ఈ కర్కాటక రాశి వాళ్ళు అంత సత్యధర్మాలకు కట్టుబడ్డవాళ్ళు. మరి అంతా బూడిదే, చిన్న పెసరబద్దంత నిప్పు అధికారులు కాలిపోయి బొబ్బెక్కిపోతుంది. వాళ్ళు జోలిగిపోతే చాలా ఇబ్బంది పడతారు కర్కాటక రాశి వాళ్ళు. సత్యధర్మాలకు కట్టుబడ్డవాళ్ళు. రామచంద్రమూర్తి పునర్వసు నక్షత్రం 4వ పాదం కర్కాటక రాశిలో పుట్టాడు ఆయన. అటువంటి కర్కాటక రాశిలో పుట్టిన రామచంద్రమూర్తి చెప్పాలి అంటే ఏ మానవుడు ఆయన పడ్డ కష్టం ఎవ్వడు పడలేదు. రాజ్యం ఉంది, ఇంటికి పెద్ద కొడుకు, రాజ్యపరిపాలన చేయాల్సిన వాడు. మరి భార్యకి ఇచ్చిన కైకేయికి ఇచ్చిన మాట ప్రకారం
రాముణ్ణి అరణ్యానికి పంపించాల్సి వచ్చింది. 12 సంవత్సరాలు అరణ్యవాసం చేశాడు. తిరిగి వచ్చే లోపల తండ్రి చచ్చిపోయినాడు. మరి అరణ్యానికి పోతే రావణాసురుడు సీతను ఎత్తుకుపోయినాడు. మరి రాజ్య వియోగం, భార్యా వియోగం, సరే అంతా అయిపోయి చివరికి ఇంటికి వచ్చిన తర్వాత రాజ్యాభిషేకం చేసిన తర్వాత ఒక్క చాకలివాడు ఎవడో తీసుకుపోయిన భార్యను ఏలుకుంటున్నాడు. రాముడు లాంటి పనికిరాని వాడినే కాదు, ఛే నా భార్య ఎవరితోనూ మాట్లాడింది, నేను ఈ భార్యను ఏలుకోనంటాడు. ఆ ఒక్క అపవాదుకి భార్యను వదిలిపెట్టేశాడు, అరణ్యాన్ని పంపించాడు. మరి భార్య మంచిదే, అగ్ని పరీక్ష చేయబడ్డది. కానీ రాజైన వాడు తప్పు చేస్తే ప్రజలంతా తప్పు చేస్తారు. కాబట్టి సత్యమో అసత్యమో అపవాదం వచ్చింది కాబట్టి భార్యను వదిలివేసి పెట్టేశాడు. త్రేతాయుగంలో ఉన్న రాముడు చివరికి మరి ప్రాణత్యాగం చేశాడు. రాముడు పడ్డ కష్టాలు మానవుడు ఎవడో పడలేదు. కష్టపడ్డా ధర్మో రక్షతే రక్షిత, ఆ ధర్మాన్ని నువ్వు రక్షిస్తే నిన్ను ఆ ధర్మం రక్షిస్తుంది అనేటువంటి పద్ధతుల్లో రాముడు నిలబడి సత్యధర్మాలకు కట్టుబడి దుష్టుణ్ణి శిక్షించి శిష్టుణ్ణి రక్షించి మరి ధర్మానికి కట్టుబడి ఎవరైనా సరే శరణు పొందిన వాడిని వేడిన వాడిని రక్షించి సత్యధర్మాలకు కట్టుబడి నరుడుగా పుట్టి నారాయణుడే నరుడుగా పుట్టి సత్యధర్మాలని నిలబెట్టి మరి కలియుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం 2 యుగాలు గడిచిపోయి 3వ యుగంలో కూడా రాముడిని పూజించినటువంటి భారతదేశం లేదు. రాముడు పటం కానీ విగ్రహం కానీ లేని ఊరు లేదు. చైత్రమాసం వస్తే శ్రీరామనవమి రోజున సీతారాముల కళ్యాణం చేయని తరంలాలు పోయినటువంటి ఊరు లేదు. ఎవరింటో పెళ్లి చేసుకోవాలన్నా సీతారాముల కళ్యాణం చేయాలి అని అట్లా చేసిన రోజులు ఉన్నాయి. అటువంటి గొప్ప త్యాగమూర్తి రామచంద్రమూర్తి. ఆ కర్కాటక రాశి చాలా విశేషమైంది. ఒకటే రాశికి చెందినటువంటి వాళ్ళు 7 ఉంటారట. ఒకటే పోలిక గల వాళ్ళు 7 ఉంటారు. గ్రహాలు 7 గ్రహాలే. సూర్యుని దగ్గర నుంచి శని వరకు 7 గ్రహాలే. 7 రకాల 5 మనుషులు ఒకటే పోలిక గల వాళ్ళు ఉంటారట. 7 జన్మల మానవ జన్మ ఎత్తాలి. ఈ 7 జన్మలో జన్మ తరింపజేసుకోవాలి. అట్లా 7 జన్మల్లో పాపం చేసిన వాడు పశువు, 2 కాళ్ళ మనుషుల్లా 4 కాళ్ళ జంతువుగా పుడతాడని శాస్త్రం ఉంది. కాబట్టి అట్లాంటి కర్కాటక రాశి చెప్పాలంటే అన్ని రకాల చేసి సమానంగా కూడా బాధలు బాగా ఎక్కువైనాయని చెప్పాలి. ఈ రాశి వాళ్ళు చెప్పాలంటే దైవశక్తి సంపన్నులు కర్కాటక రాశి వాళ్ళు. ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఎప్పుడు కూడా దైవ బలం ఎప్పుడూ ఉంటుంది. చేతి నిండా డబ్బు ఉన్నదానికంటే దైవ బలం ఎవరికైతే ఎక్కువ ఉంటుందో వాళ్ళకి ఎప్పటికీ ఎక్కడ ఏది కావాలో వస్తుంది. అదే డబ్బు గలవాడు బంగారపు కొండని కావలించుకుని కూర్చున్నాడండి. ఈ బంగారపు కొండ ఎవరిని కాజేసిపోతాడేమో, మనం తవ్వి తలకెత్తుకుని పోదామంటే ఆ తవ్వటం ఎన్నాళ్ళకే కాదు. కానీ అందుకు కాస్త బంగారం తింటాడు, తిండు అన్నమే తింటాడు. మరి అంత ఐశ్వర్యం ఉండి అంత బంగారం ఉండి తిండి లేదు. మరి ధర్మాన్ని రక్షించినటువంటి రాముడికి ఎక్కడ పోయినా ఆహారం, ఎక్కడ పోయినా మిత్రత్వం, ఎక్కడ పోయినా శత్రుత్వం లేకుండా పోయింది. కాబట్టి అటువంటి కర్కాటక రాశి కాలసర్ప దోషం వల్ల ఇబ్బందులు పడే లక్షణాలు ఉన్నాయి. అష్టమ శని, మరి అష్టమ శని ఉంటాం, అష్టమ రాహు ఉంటాం, చాలా ఇబ్బందికరం. కాబట్టి ఈ రాశి వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకుంటే చాలా మంచిది. అట్లా చేసుకున్నట్టయితే చాలా బయటపడతారు. స్వస్తి.
హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.